గత 2 వారాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లోని తాను చదువుతున్న ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ గాయపడిన విషయం విదితమే. చేతులకు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో గత కొన్ని రోజులుగా సింగపూర్లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందిన మార్క్ శంకర్ ఇటీవల కోలుకుని డిశ్చార్జ్ అయిన విషయం విదితమే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు మార్క్ శంకర్ గారు. మరోవైపు మార్క్ శంకర్కి తగ్గడంతో ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మరోవైపు మార్క్ శంకర్ తల్లి అన్నా లెజినోవా ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన విషయం విదితమే. అంతేకాకుండా అన్నదాన సత్రానికి దాదాపు 17 లక్షల వితరణ చేసింది అన్నా లెజినోవా గారు. దీంతో ఈ విషయంపై తాజాగా స్పందిస్తున్నారు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు. తాజాగా ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుంది. మరోవైపు అన్నా లెజినోవా ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తలనీలాలు సమర్పించడం, చాలామంది దీని గురించి ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఒక బిడ్డపై తల్లికున్న ప్రేమ ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం విదితమే.